హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. వరల్డ్ కప్ విక్టరీలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఉన్నారు. అండ్ ఇద్దరికిద్దరు కూడా వాళ్ళ మార్క్ని చాలా గట్టిగా వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ ఇది వాళ్ళిద్దరికి మాత్రమే కాదు, తెలుగునాట నుంచి అంటే రెండు స్టేట్ల నుంచి వచ్చే చాలామంది క్రికెటర్స్కి చాలా పెద్ద స్ఫూర్తి అవుతుంది. అండ్ ఎక్కువ ఫోకస్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే విధంగా ఈ విక్టరీలో వీళ్ళిద్దరు ఉండడం అనేది అసోసియేషన్స్కి అలాగే ఇతరత్ర ప్లేయర్లందరికీ కూడా ప్రేరణ కలిగిస్తుంది. శ్రీచరణి అండ్ అరుంధతి రెడ్డి ఈ స్క్వాడ్లో ఉన్నారు. చరణి అయితే అద్భుతమైన రీతిలో పర్ఫామ్ చేసింది. అరుంధతి మ్యాచ్ టైం ఎక్కువ లేకపోయినా కూడా వచ్చినంతసేపు చాలా అద్భుతంగా ఫీల్డింగ్ కాంట్రిబ్యూషన్స్ కూడా చేస్తూ వచ్చింది. అండ్ హోప్ఫుల్లీ ఇక్కడ నుంచి ఆ తర్వాత వచ్చే క్రాప్ ఆఫ్ తెలుగు ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి స్ఫూర్తి కలగాలని కోరుకుంటూ లెట్స్ గెట్ స్టార్టెడ్. తెలుగునాట నుంచి యాక్చువల్గా చాలామంది ప్లేయర్స్ వచ్చారు. వాళ్ళు తెలుగు వాళ్ళ కాదన్న విషయం పక్కన పెట్టండి, చాలామంది ప్లేయర్స్ ఆడారు విమెన్స్ క్రికెట్ టీంకి. అందులో ప్రధానంగా మనకి కనిపించే పేరు మిథాలీ రాజ్. ఎందుకంటే మిథాలీ రాజ్ సుదీర్ఘకాలంగా దాదాపు 23 ఏళ్ళు క్రికెట్ ఆడింది. ఆల్దో తను రైల్వేస్ టీంకి ఆడుతున్న డొమెస్టిక్లో తను మాతృభాష తెలుగు కాకపోయినా కూడా హైదరాబాద్లో సెటిల్ అయిపోవడం, కంటోన్మెంట్ తిరుమలగిరి సైనిక్ పూరి ఏరియాలోనే తను ఉండడంతో పూర్తిగా తను తెలుగు అమ్మాయిని చేసేసారు, తెలుగు క్రికెటర్ని చేసేసారు. ఆవిడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఆ తెలుగు ట్యాగ్ అనేది ఆవిడకి ఇవ్వడం, తెలుగు కామెంటరీ కూడా చేస్తూ ఉంటుంది. సో మిథాలీ రాజ్ ఇస్ డెఫినెట్లీ దేర్. అలాగే నూషినల్ ఖాదర్ అని చెప్పేసి ఒక క్రికెటర్ ఉండేవాళ్ళు, ఆవిడ కూడా ఉన్నారు. ఆవిడ రైల్వేస్కి ఆడేవాళ్ళు, ఆవిడ హైదరాబాద్కి చెందిన ఆవిడ అదే ఏరియా నుంచి వస్తారు. సో ఆవిడ ఉన్నారు. అలాగే రీసెంట్గా మనం చూసుకుంటే కనుక గొంగడి త్రిష కానివ్వచ్చు, షబ్నిమ్ షకీల్ కానివ్వచ్చు, వీళ్ళందరూ కూడా రావడం. సునీత ఆనంద్ అని చెప్పేసి వికెట్ కీపర్ బ్యాటర్, హైదరాబాద్ నుంచే తెలుగు ఆవిడే. హైదరాబాద్ నుంచి తను కూడా ఇండియన్ క్రికెట్ని రిప్రజెంట్ చేసింది, ఇంటర్నేషనల్ క్రికెటర్. కీర్తి విశ్వనాథ్ అని చెప్పేసి ఇండియన్ టీంతో ట్రావెల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలా చాలామంది చాలా రకాలుగా కాంట్రిబ్యూషన్స్ అనేవి అందిస్తూ వచ్చారు. బట్ ఈ వరల్డ్ కప్ ఏదైతే ఉందో, ఈ వరల్డ్ కప్లో వీళ్ళ మాతృభాష తెలుగే. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇమిగ్రేటివ్ అవన్నీ అయిపోయి ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళు ఆడింది కూడా ఒకడు ఆంధ్రాకి ఆడారు, ఒకడు హైదరాబాద్కి ఆడారు. ఇప్పుడే అరుంధతి ఐ థింక్ ఈస్ ప్లేయింగ్ ఫర్ రైల్వేస్ అనుకుంటే, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. మధ్యలో కేరళకు కూడా ఇది వెళ్ళింది, ఫర్ మెమరీ సర్వ్స్ రైట్. అదర్వైజ్ హైదరాబాద్ అండ్ రైల్వేస్కి ఆడింది అరుంధతి రెడ్డి, ఆంధ్రాకి చెందిన అమ్మాయి శ్రీచరణి. సో ఇవి ఎంత ఇంపార్టెంట్ పాయింట్స్ అవుతాయి ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళిద్దరికి ఎంతోమంది తెలుగు వాళ్ళు క్రికెట్ ఆడడానికి, క్రికెట్ని దాని పేరు అంటారు, ఆ ప్రేరణ ఇవ్వడానికి చాలా చాలా దోహదపడుతుంది. చాలా అరుదుగా మన స్టేట్ నుంచే క్రికెటర్స్ టాప్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళు ఉన్నారట, మెన్లో కానీ విమెన్లో కానీ. మెన్లో చూసుకుంటే కనుక వివిఎస్ లక్ష్మణ్ మోస్ట్ సక్సెస్ఫుల్ తెలుగు క్రికెటర్ అని చెప్పాలి. ఆ తర్వాత వెంకటపతి రాజు గారు ఉన్నారు. తర్వాత మళ్ళీ గట్టిగా మనం పేర్లు మాట్లాడుకున్న రాయుడు ఉన్నాడు, కాదనట్లేదు. బట్ రాయుడు మాట్లాడగానే మనకు అన్ని నెగిటివ్సే గుర్తుకొస్తాయి. అంటే 2019లో సెలెక్ట్ అయి ఉంటే బాగుండేది, అప్పుడు అలా జరుగుంటే బాగుండేది, అతను ఐసీఎల్కి వెళ్ళకుండా ఉంటే బాగుండేది. ఈ వుడ్ హావ్ బీన్ అ ఫ్యాబులస్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ క్రికెటర్, బట్ నాట్ టు బి. అండ్ అలాగే కొంతమంది వచ్చారు, హైదరాబాద్కి ఆడిన వాళ్ళు టీంకి ఆడారు, ఆంధ్రాకి ఆడిన వాళ్ళు టీంకి ఆడారు. ఎంఎస్కే ప్రసాద్ ఆడారు, వేణుగోపాలరావు ఆడారు. ఆ తర్వాత ఇప్పుడు మనం హనుమ విహారీ ఆడడం చూస్తూ వచ్చాం, నితీష్ కుమార్ రెడ్డి ఆడుతుండడం చూస్తూ వచ్చాం. సో తక్కువగా వస్తారు. మీరు తమిళనాడు నుంచో, కర్ణాటక నుంచో, ఢిల్లీ నుంచో, హర్యానా నుంచో, పంజాబ్ నుంచో, ముంబై నుంచో, బెంగాల్ నుంచో పోలిస్తే మన స్టేట్ నుంచి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. మహిళల్లో కూడా అలాంటిదే జరుగుతూ వస్తుంది. మీకు మహారాష్ట్ర, ముంబై, కర్ణాటక సెగ్మెంట్స్ నుంచి చాలా ఎక్కువ మంది వస్తారు. యూపీ, ఎంపీ నుంచి ఈ మధ్య వస్తున్నారు, ఎందుకంటే అక్కడి నుంచి వస్తారని డౌట్లు ఉంటే కానీ అక్కడి నుంచి వస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చే, పంజాబ్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. సో హైదరాబాద్ నుంచి కూడా ఈ మధ్య, హైదరాబాద్ నుంచి తెలుగునాట నుంచి కూడా వచ్చే ప్లేయర్లు ఇద్దరు ఉన్నారు. సో ఈ విక్టరీ కాంట్రిబ్యూషన్ ఒక్కటి మాత్రమే కాదు. లుక్ ఎట్ వాట్ శ్రీచరణి హ్యాస్ డన్. జస్ట్ శ్రీచరణి పర్ఫార్మెన్స్ చూడండి. WPL ఓకే ఆడింది, తర్వాత ఇండియన్ టీంలోకి తీసుకొచ్చారు. T20 సిరీస్లో ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా బాగా బౌలింగ్ చేసింది, తర్వాత వన్డే ఆడించారు, అక్కడ కూడా బాగానే ఆడుతోంది. లేదు వరల్డ్ కప్లో ఉంటే కనుక మనం బాగా హెల్ప్ అవుతుంది, ఇండియాలోనే కదా మ్యాచ్ అని చెప్పారు. ప్రతి మ్యాచ్లో ప్లేయర్స్ని ఇబ్బంది పెట్టింది. అది ఒక మ్యాచ్లో అనుకుంటా 6 runs per over పైన వెళ్ళింది, బట్ స్టిల్ అక్కడ కూడా 2 వికెట్లు తీసింది మన ఫ్లాట్ సర్ఫేస్. ఏ ప్లేయర్ అనేది మన పేరేంటి, బంగ్లాదేశ్నో, శ్రీలంకనో, పాకిస్తాన్ వాళ్ళని ఇబ్బంది పెట్టాల. ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఆడి టఫ్ ఫేసింగ్ హర్. ఆస్ట్రేలియా వాళ్ళు ఇబ్బంది పడ్డారు, సౌత్ ఆఫ్రికా వాళ్ళు 2 సార్లు ఇబ్బంది పడ్డారు, న్యూజిలాండ్ వాళ్ళు ఇబ్బంది పడ్డారు. సో శ్రీచరణి అక్కడ ఉంది అంటే కనుక డెఫినెట్లీ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి ఆడే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. సో అలాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రావడం, ఒక జెన్యున్ టర్న్ అనేది తీసుకొని రావడం, లెంగ్త్ అండ్ రెవల్యూషన్స్లో అక్కడ బీట్ చేయడం, డిసీవ్ చేయడం, ఆ తర్వాత బాల్ టర్న్ అనేది రావడం, ఇదంతా కూడా చాలా అద్భుతమైన రీతిలో కనిపిస్తూ వచ్చాయి. నడిన్ డెక్లార్కి కొంచెం అటు ఇటు కొంచెం తడబాటు చూపించిందేమో కానీ ఆ ఫస్ట్ స్పెల్ చాలా బాగాడు. అనేక భాషకి అయితే ఏం అర్థం కాలేదు, అట్టాడలేని పరిస్థితి అని. లోరా ఉల్ఫర్డ్ కూడా కొంచెం జాగ్రత్తగా ఆడే ప్రయత్నమే చేసింది, ఎక్కువ రిస్క్ తీసుకొని స్వీప్ షాట్లు ఆడే ప్రయత్నం చేసింది. సో దిస్ ఈజ్ వాట్ యూ వాంట్ ఫ్రమ్ అ ప్లేయర్. ఒక జెన్యున్ మ్యాచ్ విన్నర్, ఒక జెన్యున్ మ్యాచ్ విన్నింగ్ కాంట్రిబ్యూటర్ శ్రీచరణి. అండ్ ఇక్కడ నుంచి ఆన్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్ తన జర్నీ ఉండాలి.
అండ్ ఒక గ్రేట్ బౌలర్గా ఎదగాలుతాను. అంతకుముందు రాజేశ్వరి గాయక్వాడ్ ఉండేది, అద్భుతమైన రీతిలో కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తూ ఉండేది, ఫెంటాస్టిక్ కాంట్రిబ్యూటర్ తను కూడా. బట్ వికెట్ టేకింగ్ అబిలిటీస్లో శ్రీచరణ్ దగ్గర ఇంకొంచెం ఎక్స్ట్రా అబిలిటీ ఉంది అనేది నా ఫీలింగ్ ఆఫ్ వాట్ ఎవర్ లిటిల్ తను ఆడిందో అందులో మనకు చాలా క్లియర్గా కనిపించింది. సో ఇంకా కంటిన్యూ అయితే కనుక షిల్ బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ తెలుగు క్రికెటర్ అనేది నా ఫీలింగ్. అరుంధతి అంటారా, సిచ్యువేషన్స్ ఆర్ రాదర్ కండిషన్స్ అనేవి పూర్తి స్థాయిలో తనకు కలిసి రాల. ఎందుకంటే రేణుకా సింగ్ ఠాకూర్, మీకు అమన్జోత్, క్రాంతి వీళ్ళ ముగ్గురే ఆడుతూ వచ్చారు. అండ్ ఎక్కువ తనకు ఆడే అవకాశం రాలేదు బికాస్ సతత్ మీకు 3-4 స్పిన్నర్తో వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో డెఫినెట్లీ తనకు అవకాశం వచ్చినప్పుడల్లా షీ ఆల్సో నెవర్ షైడ్ అవే. తను కూడా బాగానే చేస్తూ వచ్చింది. షీఈస్ అ ఫెంటాస్టిక్ ఫీల్డర్ అరుంధతి రెడ్డి. అద్భుతమైన రీతిలో ఫీల్డింగ్ చేస్తూ ఉంటుంది, కాంట్రిబ్యూషన్ కూడా బాగుంటుంది. ఎక్కువ వికెట్ టేకింగ్ అబిలిటీ మీద కొన్ని క్వశ్చన్స్ రావచ్చు, బట్ స్టిల్ షీ హెస్ గాట్ అ ఫెంటాస్టిక్ కెరియర్ తన అహెడ్ ఆఫ్ హర్. అండ్ ఈ విక్టరీస్ అనేవి తనకు కూడా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి మీరు, మేజర్ స్టేడియంలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విమెన్కి అలాట్ చేయడానికి కూడా వెనకాటం. విమెన్ డొమెస్టిక్ గేమ్స్ కానివ్వండి, ఇతరత్ర లీగ్ టోర్నమెంట్లు కానివ్వండి, వాటికి కూడా ఆడేందుకు ఆ ప్రోత్సాహం కలగాలని చెప్పేసి ఆలోచిస్తుంటారు. ఆల్రెడీ మనం చూసాం వైజాగ్లో కొన్ని గేమ్స్ కండక్ట్ చేయడం చూసాం, వరల్డ్ కప్ గేమ్స్. కొన్ని ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా అక్కడ కండక్ట్ అవ్వడం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లో కూడా అలాంటి గేమ్స్ కండక్ట్ అవుతూ ఉండి, డొమెస్టిక్ లెవెల్లో కూడా అలాంటి గేమ్స్ కండక్ట్ అవుతూ ఉన్నాయంటే కనుక ఇంకా చాలా మంచి క్రాప్ ఆఫ్ క్రికెటర్స్ వస్తారు. ఇందాకే కొన్ని పేర్లు తీసా. షబ్నమ్ షకీర్ గుజరాత్ జైంట్స్కి ఆడుతోంది. గొంగడి త్రిష అద్భుతమైన రీతిలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అంజలి శర్వాణి అవుట్ ఆఫ్ రెడార్ వెళ్ళిపోయింది, బట్ అగైన్ యూ హెవ్ సీన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా తన మార్క్ తను ఏ విధంగా అయితే తీసుకొని రాగలదు అని. సో ఇలా చాలామంది మళ్ళీ ఆ బాల్ ఆ బ్యాట్ పట్టుకొని ఆడేందుకు ఇది ప్రేరణ అవుతుంది. మీకు నార్త్లో మాట్లాడుకుంటే కనుక చాలా పెద్ద బయాస్ ఉంటుంది అమ్మాయిలకు అగేన్స్ట్గా. వీళ్ళేంది క్రికెట్ ఆడేది, వీళ్ళకేంది బ్యాట్ ఇచ్చేది, వీళ్ళకేంది బాల్ ఇచ్చేది అని. అమన్జోత్ కౌర్ స్టోరీ అదే, క్రాంతి గౌడ్ స్టోరీ అదే, హర్మన్ప్రీత్ కౌర్ స్టోరీ అదే. ఇంచుమించు ఎవరెవరు క్రికెటర్స్ అయితే కొంచెం రూరల్ పార్ట్స్ ఆఫ్ నార్త్ ఇండియా నుంచి వచ్చారో వాళ్ళ స్టోరీ అంతా కూడా ఇది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనం అన్ని విధాలుగా కూడా మనం కొన్ని క్లోజ్గా ఉంటాం ఆటలకి. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో మనం చదువుకోవాలి, చదువుకోకపోతే మనం ఏం చేయలేము, ఆడే ఏం చేస్తాం అనే ధోరణే ఎక్కువ ఉంటుంది. చిన్నప్పటి నుంచి రుబ్బుడు కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి, కానీ స్పోర్ట్స్కి పంపిద్దామనే ఆలోచన అసలు ఏమాత్రం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి అచీవర్స్ వచ్చారు అంటే కనుక వేరే లెవెల్లో ఉంటుంది. హోప్ఫుల్లీ ఇలాంటి అచీవర్స్ అన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్నారు కాబట్టి అనదర్ WPL టీం 5 టీంలతో కాకుండా 6 టీంలు రావడం, కొంచెం కాంపిటీషన్ పెరగడం, అందులో వీళ్ళందరికీ కూడా అవకాశం రావడం. వీ నెవర్ నో. ఇప్పుడు మనకి సౌత్ నుంచి RCB టీం ఒకటే ఉంది రిప్రజెంట్ చేసేది. RCB, ముంబై, ఢిల్లీ ఉంది పైన. చాలామంది తెలుగు వాళ్ళని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాదండి UP ఉంది, గుజరాత్ ఉంది, KKR, SRH ఇలాంటి వాళ్ళు దిగారు అనుకోండి ఇంకొక టీంగా. వీళ్ళందరికీ అది ఎంత పెద్ద ప్రోత్సాహం ఉంటుందో ఆలోచించుకోవచ్చు. విత్ దిస్ విక్టరీ డెఫినెట్లీ WPL కూడా ఇంకా 2-3 పేస్లో వెళ్తుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చాలామంది తెలుగు క్రికెటర్స్ ఎవరైతే అమ్మాయిలు ఉందో వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళ టాలెంట్కి ఏదైనా కరెక్ట్ ఆపర్చునిటీ వస్తుందా అని. ఆపర్చునిటీ టాలెంట్ విషయం పక్కన పెట్టేస్తే కనుక స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, క్రికెట్లో ఇంకొంచెం బెటర్గా ఆడడానికి ఈ విక్టరీ అనేది వాళ్ళ లెర్నింగ్ కర్వ్కి బాగా దోహదపడుతుంది అనేది నా అభిప్రాయం. వెల్ డన్ అరుంధతి అండ్ అలాగే శ్రీచరణి.